ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు లింగరాజు. ఏం చేస్తుంటారు సార్? నేను బీపీడీ కంప్లీట్ నిరుద్యోగి, ప్రైవేట్ ఎంప్లాయీ. గ్రామం, మండలం? తుంగతుర్తి విలేజ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది సార్, నో ప్రాబ్లం, పర్లేదు. యూత్ విషయంలో కానీ రైతుల విషయంలో కానీ కొంతవరకు మేలే జరుగుతుంది. రాజు వికాస్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. రీసెంట్గా 3 months బ్యాక్ 50,000 ఉద్యోగాలు ఇచ్చారు. మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు చెకప్ జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ ఇంకో 2-3 నెలల్లో మళ్ళీ ఇంకో 50,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఈ 2-3 సంవత్సరాలలోనే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వాని పరిపాలన అయితే రేవంత్ రెడ్డి గారు మంచిగా కాంగ్రెస్ ప్రభుత్వం. గత కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో అంతగానో ఉద్యోగాలు లేవు. వాళ్ళకే రాజకీయంగా వాళ్ళే అందులో ఉన్నది తీసుకున్నారు. అంత యువతకైతే మేలు జరిగినట్టు ఏం అవపడతలే. లాస్ట్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ విద్యాశాఖ మంత్రి చేసినప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్లో చాలామంది అవకతవకలు జరిగినవి, సూసైడ్ జరిగిపోయాయి. అవి కూడా అంత పరిపాలన ఏమంత లేదు కేసీఆర్ ప్రభుత్వంలో. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలు మంచిగా ఉంది సార్, నో ప్రాబ్లం. ఉద్యోగాలు మంచిగా వచ్చినాయి. ఎగ్జామ్స్ పెట్టిన వల్ల దానివల్ల కొంతవరకు చాలా వరకు మేలు జరిగింది. డిఎస్సీలు కొట్టారు, గురుకులాలు కొట్టారు. ఆయన ప్రభుత్వంలో చాలా మేలు జరుగుతుంది, మంచి, నో ప్రాబ్లం, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. గ్రామాలలో ఈ 6 గ్యారెంటీలు చూసుకుంటే ఎలా అభివృద్ధి జరుగుతుందంటారు సార్? సార్ గ్రామాలలో అయితే ప్రస్తుతానికి అయితే వర్కులు జరుగుతున్నాయి. తార్ రోడ్లని, సీసీ రోడ్లని అవైతే కొంతవరకు ఊళ్ళలో చాలా వరకు పోసారు, ఇంకా జరుగుతుంది. తుంగతుర్తిలో 100 పడకల ఆసుపత్రి అని ఒకటి అది ఓపెన్ చేస్తున్నారు మంత్రుల సామీల్ గారు. అది ఒకటి పర్లేదు, నో ప్రాబ్లం. కొంతవరకు తుంగతుర్తి అనేది వెనుకబడిపోయింది. నల్గొండకు మారుమూల గ్రామం అయిపోయింది, దాన్ని ఎవరు పట్టించుకునే నాదులు లేవు. ఆ తుంగతుర్తిని కూడా డెవలప్ చేయాలని మీ మీడియా మిత్రుల నుంచి మేము కూడా కోరేది ఒకటే, మీరు కూడా అంత దృష్టికి తీసుకుపోవాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన అంటే సార్ అప్పులు చేశారు. అప్పులు ఆ అప్పు అనేది ఎవరు కడుతారు అంటే జనమే కడుతున్నాం. ఎవరైతే కట్టారు సార్ అది మనమే కడుతున్నాం. మన ద్వారానే వాళ్ళ ట్యాక్సీల ద్వారా వసూలు చేసి మనం కట్టే పైసలే వాళ్ళు చూపిస్తారు తప్ప వాళ్ళ ఇంట్లో నుంచి తీసి కట్టింది ఏమీ లేదు. అక్కడ వాళ్ళు ఇచ్చింది తీసుకుంది మనమే, ఇచ్చింది మనమే, ఇచ్చేది మనమే. ఓళ్ళు అయితే కట్టరు. స్కీమ్ అని అదేని అని అన్ని స్కీములు పెట్టారు. అప్పుల కుప్ప అయిపోయింది. ఇప్పుడు పైనుంచి ఏమన్నా తీసుకొద్దామంటే ఆయనకి తెచ్చేటట్టు ఇప్పుడున్న ప్రభుత్వం ఏమన్నా తీసుకురాకపోతుంది. ఆ భూములు ఈ భూములన్నీ కోకాపేట, అన్ని భూములన్నీ అమ్ముకోబెట్టారు. ఈ భూములన్నీ అమ్ముకోబెట్టి ఇప్పుడు అన్ని అప్పులు అంటే కేంద్రం నుంచి ఇస్తలేదు. ఉన్న వడ్డీలే సగం లక్షల కోట్లు కడుతురు. అంతకైతే అప్పుడు ఆయన చేసిన ప్రభుత్వంలో అంతగానో ఏం మేలు అనిపించలేదు సార్. ఇప్పటికైతే మన కేంద్ర రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంతవరకు మేలు జరుగుతుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు అంజయ్య. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం చేస్తామండి. గ్రామం, మండలం? గ్రామం పోలేపల్లి, తొర్రూరు మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ రైతులకు ఇది మంచిగా ఉన్నది. ఇది మన రైతులకు ఇది ఒడ్ల మీద ఇస్తారు చూడు అండి, ఇది దాని పేరేమంటే బోనస్ మంచిగా ఇస్తాడు. కానీ ఈ గుట్టలకు రాళ్ళకు అనేది తీసేది గొప్పతనమే. ఈ 8 ఎకరాల వరకు ఇవ్వాలి, 7-8 ఎకరాల వరకు ఇవ్వాలి రైతులకు, అది గొప్పతనం. కానీ మరి ఈ వడ్లకు బోనస్ ఇస్తాడు కానీ రైతు బంధు ఇస్తలేడు. ఇది ఒకటి. ఆడవాళ్ళు అది ఫ్రీ సీట్ అనేది మాకు సీట్లు దొరకకుండా వాళ్ళు కూర్చుంటారు. మాకు ఈ ఎందుకు మన మీదనే పడతాడు అనే భారం. ఆ టికెట్ ఇస్తే బాగుండిపోయేది. అందరికి ఆడవాళ్ళకు ఉండి మాకు ఇబ్బంది అవుతుంది. మొగళ్ళ వరకు సీట్లే దొరుకుతలేవు. ఇది మళ్ళా తర్వాత ఏదంటే చేసే ప్రభుత్వం సరే మంచిగానే ఉన్నది, కానీ ఒకటి మంచిగా అనిపిస్తుంది, ఒకటి చెడు అనిపిస్తుంది. అందు గురించి వ్యవసాయ రైతులకు మేలుగా తట్టు చేయాలి. కరెంటు ఒక పల్లె ఆపుతాండు, బాగానే ఉంది. ఇది మనకు ఫ్రీ ఇస్తే కరెంటు అనేది ఇస్తలేడు. ఇల్లాలి అది జీరోది మంచిగా ఇస్తాడు, అది ఒప్పుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి 2 లక్షలు మాపాయ, కొంతమందికి 2-3 లక్షలు మాపగాలి.
లోపు ఉన్న వాళ్ళకైనా మాపు అన్నాడు. కొంతమందికి అవి కొంతమందికి కాకుండా కొంతమంది బాధపడతారు కదా, అందరికీ మాపు చేయాలి. లేకపోతే కొంతమందికి ఇచ్చి కొంతమంది మాపు చేస్తలేడు. అలా ఈ అందరికి మాపు చేస్తే అది గొప్పతనమే. నేను కాదంటే చేసినంత వరకు మంచిగానే చేస్తారు, కానీ కొన్ని మంచిగా అవుతుంది, కొన్ని చెడు అవుతుంది. కాబట్టి ఈ బస్సులది ఒకటి, ఇప్పుడు గుట్టలకు రాళ్ళది ఇది మంచి పనే. 8 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలి. ఎవడైనా రైతు చేసి కష్టం చేసే వాళ్ళకి ఇచ్చుడు గొప్పతనం, కష్టం చేసి మళ్ళీ కూడా ఊపుతాడు. ఇది గొప్పతనమే. కానీ ఇక చేసే ఏ కార్యక్రమం అయినా మంచిగానే ఉన్నాయి. ఈ రెండే మాకు రైతు బంధు ఒకటి 8 ఎకరాల వరకు స్టార్ట్ చేయాలి. రైతు బంధు ఒకటి, ఈ ఫ్రీ సీటు అనేది ఆడోళ్ళకి ఇస్తే మగవాళ్ళకి సీట్లే దొరుకుతలేవాయా, అది మన మీదనే భారం అవుతుంది కదా. ఎందుకు అంత గవర్నమెంట్ లాస్ చేసుడు? కాబట్టి టిక్కెట్లు కాకపోతే పావులు తక్కువ చేయి, టిక్కెట్ తక్కువ చేసుకొని టిక్కెట్లు ఎక్కించుకో. కానీ ఈ ఘోరం అయిన మా పరిస్థితి, మాకు మొగల్లో నిలబడతాను, మేము ఆడల్లో నిలబడతాను. మస్తు ఘోరం. నీళ్ళు సౌకర్యం మంచిగానే వస్తున్నాయి, అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ ఈ రెండే నాకు నచ్చలే. నువ్వు ఇచ్చేది ఏదైనా మంచిగా గ్యారెంటీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు రైతు బంధు అనేది 8 ఎకరాలకి ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు అన్నది చూడు వడ్లకు, అవి కూడా మంచిగానే ఇస్తాడు, కష్టం చేసే వాళ్ళకు ఇస్తాడు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకు ఏది మనకు నీళ్ళ సౌకర్యం మంచిగా ఇస్తాను, కరెంటు మంచిగా ఇస్తాను, అన్నీ మంచిగా ఉన్నాయి. ఈ రెండే ఒక్కటే ఇబ్బంది పడుతున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలన గుట్టలకు రాళ్ళకి ఇచ్చింది, అది గొప్పతనం ఏం కాదు. అందరికీ గుట్టలకు రాళ్ళకి ఇచ్చింది అది మంచిదే కాదు, వాళ్ళకైనా నచ్చలేదు అది. కానీ 8 ఎకరాల వరకు ఈయన ఇచ్చింది గొప్పతనమే, కష్టం చేసే వాళ్ళకి ఇస్తాడు. గతంలో ఇప్పుడు ఆయన చేసింది ప్రభుత్వం కూడా భయం. బాకీలు అన్నారు, బాకీలు అన్నది నిజమే. ఆయన బాకీలు చేయకుండా ఈయన కూడా ఉండాలి. మన ప్రభుత్వాన్ని ఈయన కూడా బాకీలు చేయొద్దు. ఈయన చేసిండు అని ఆయన చేస్తే మనల్ని ముంచుతారు కదా, లోకాన్నే కదా ముంచేది. చేసేది ఏందో 10 మంది మెచ్చుతాడు చేయాలి, దేశము అందరు మెచ్చుతాడు చేయాలి. కానీ ఒక తిరిగి ఆయన చేసిన ఎవరి ఇంటి నుంచి ఎవరు ఇస్తలేరు, అంతా మన మీద బురద రుద్దుతారు. కాబట్టి ఎవరి చూడపోయినా మంచిగా లేదు పద్ధతి అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? జగదీష్ దామల్ల. ఏం చేస్తుంటారు సార్? నేను గ్రూప్ 2 యాస్పిరెంట్. గ్రామం మండలం? నాది విలేజ్, పెదనెమిల విలేజ్, మండలం నూతనకల్ మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నా అభిప్రాయం ఇప్పటివరకు అయితే మాకు యాస్పిరెంట్స్ నిరుద్యోగులకి అయితే ఉన్నారో మాకైతే ఫేవర్గా నోటిఫికేషన్స్ వేస్తున్నారు. ఇంతకుముందు గతంలో కేసీఆర్ వేసినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే రేవంత్ రెడ్డి గారు నింపారు, హ్యాపీనే. కాకపోతే వాళ్ళన్న దాని ప్రకారం వాళ్ళు 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. దానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఏం జరగలేదు. ఎంతసేపటి కేసీఆర్ గారు వేసినటువంటి ఉద్యోగాలను ఈయన భర్తీ చేయడం తప్పించి, మా అంటే ఒక డిఎస్సిలో ఒక 6,000 పోస్టులు తప్పించి ఆయన కొత్తగా అయితే సృష్టించింది అయితే ఏం లేదు. ఇప్పటికైనా సరే మా నిరుద్యోగుల గురించి ఆలోచించి వాళ్ళన్నదాని ప్రకారం ఒక జాబ్ క్యాలెండర్ రూపొందించి సకాలంలో నోటిఫికేషన్స్ ఇస్తే మాకు ఆ రిజల్ట్ ఇస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారు పాలన ఉన్నప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు సపరేట్ అయినప్పుడు, మన స్టేట్ సపరేట్ అయినప్పుడు మనకు తెలంగాణకు అప్పు అనేది లేదు. ఇప్పుడు దగ్గరగా అన్ని పేపర్ వాళ్ళు, మీ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కానీ న్యూస్ పేపర్ వాళ్ళు 6 లక్షల కోట్ల అప్పు ఉందని అని అంటున్నారు. అంత అప్పు ఎందుకు చేసిర్రు అన్నది తెలియాలి. ఇంకోటి ఏంటంటే అప్పు చేసి ఈ అభివృద్ధి చూపెట్టడం అనేది అది కరెక్ట్ కాదు. నేను దాన్ని మాత్రం నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఇంకోటి ఏంటంటే లేనిపోయిన పథకాలు పెట్టి ప్రజల్ని సోమరపోతలను చేయడం కూడా అది కరెక్ట్ కాదు. అదొకటి మెయిన్గా. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి హెచ్సియు భూములు ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా ప్రభుత్వ భూములు అనేవి ప్రజల యొక్క పాలన కోసం, మనకైనా బిల్డింగ్స్ కావాలన్నా, విద్యార్థులకు సంబంధించి యూనివర్సిటీలు కానీ కాలేజీల కోసం అవి ఉండాలి, భూములు అనేవి ఉండాలి. అంతేగాని ప్రజల కోసం, ప్రభుత్వాల పథకాల కోసం అని చెప్పేసి భూములు అమ్మడం మాత్రం అది ఎంత మాత్రం అది సమంజసం కాదు. దీనికి మాత్రం నేను పూర్తిగా వ్యతిరేకం. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. నమస్తే సార్. మీ పేరు సార్? వెంకన్న బుత్రపర్రి. ఏం చేస్తుంటారు సార్? దేశం. గ్రామం మండలం? గ్రామం బుత్రపర్రి, మండలం తరగోపుల, దిన్నం జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? దేశం అంటే ఇప్పుడు సౌకర్యం మంచిగా ఉన్నది, మంచిగా ఇప్పుడు అంటే మనకు కూడా మాఫీ కూడా చేసిర్రు. ఇప్పుడు ఇంట్లో కరెంట్ కూడా ఫ్రీ మాఫీ చేసిర్రు. ఈ విధంగా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేది మంచిదే. ఇప్పుడు సన్న బియ్యం కూడా ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ రైతు భరోసాని కూడా కళ్యాణ లక్ష్యం కూడా ఇస్తే కొంచెం సాయం చేస్తే కూడా మంచిగా ఉంటుంది అని సౌకర్యం అని తెలుసుకుంటారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ వచ్చినప్పుడు అంటే మన కరెంటు బిల్లు కట్టేది, మళ్ళీ
కరెంట్ బిల్లు కట్టేది, ఇంట్లో కరెంట్ బిల్లు కట్టేది. ఇంకా ఏంటంటే మళ్ళీ కేసీఆర్ మాకు మాఫీ ఏం చేయలే, రుణమాఫీ ఏం చేయలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి రుణమాఫీ చేసారు. ఇప్పుడు ఇందిరమ్మ పథకం అంటే ఇల్లు కూడా వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా అంటే మనకు సహకారం మంచిగా చేస్తే మళ్ళీ వచ్చేసారి కూడా ఆయనే వస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచిగా చేస్తే మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారు వస్తారంటారు కాంగ్రెస్ పార్టీలో. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.